వాస్తుశాస్త్రంలో బుద్ధుని విగ్రహంకు సంబంధించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం బుద్ధుని విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి, బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా వాస్తు ప్రకారం ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉండడం చాలా శుభప్రదం. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి. ఇక బుద్ధుని విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే శుభ ఫలితాలు లభిస్తాయి. బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో తూర్పు దిశ వైపు ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇక ఇంట్లో బుధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ లేదా వ్యతిరేక శక్తులు ఇంట్లోకి రావడం తగ్గుతుంది. ఇది శాంతిని, సానుకూలతలను కలిగించడంలో సహాయపడుతుంది. ఇక ఇల్లు ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలంటే బుధుని విగ్రహం ప్రవేశ ద్వారం దగ్గర లేదా హాల్లో ఉంచడం మంచిది. ఇది చెడు శక్తులను దూరంగా ఉంచుతుంది. ఇక ఇంట్లో గౌతమ బుద్ధుని విగ్రహం ఉంచడం వలన మనస్సుకు శాంతి కలుగుతుంది. మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మంచి వాతావరణం ఏర్పడుతుంది. బుద్ధుడి విగ్రహం ముందు ధ్యానం చేస్తే మన ఏకాగ్రత కూడా పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు దీనివల్ల లాభపడతారు.